లాస్ట్ టైమే చెప్పాను కదా మీ అందరికి, లోపల చేతులు పట్టుకుంటున్నాను మీకు చేయవు. నేనన్న ప్రెస్ వాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళు అడిగినా మీరు చెప్పొద్దండి అని అడుగుతున్నాను. స్నానం చేయకుండా 24 గంటలు ఈ రాష్ట్రం కోసమే నేను తిరిగాను అమెరికాలో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆయన ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో, ఎందుకు తిరిగి వస్తున్నారో ఎవరికీ కూడా అర్థం కావటం లేదు. కేవలం వాళ్ళు దోచుకున్న డబ్బును అక్కడ వెళ్ళి దాచుకోవడానికి, లేదా వారి యొక్క మీటింగ్లకి సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మినట్టు అమ్ముకొని విరాళాలు సేకరించడానికి వెళ్ళారనేది ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం. మరి ఈ అమెరికా ట్రిప్లో చంద్రబాబు నాయుడు విరాళాల రూపణ ఎంత దోచుకున్నాడో లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గొప్పగా చెప్పాడు, 300 కంపెనీల సిఇఓల్ని కలవటానికి వెళ్తున్నామని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి తెలుసుకొని 200 మంది అంటే 200 కంపెనీల సిఇఓలు ఆయనకి కలవటానికి కూడా భయపడి పారిపోయారు. అంటే ఈ రాష్ట్రాన్ని అవినీతిలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1గా నిలిపిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయిందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు ఎంత బాధాకరం అంటే, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి నాకు అర్థం కావట్లేదు. ఆయన జగన్ గారికి అపాయింట్మెంట్ ఇస్తే ఎందుకు ఇచ్చాడు, ఎందుకు కలిశాడు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు అందరూ ఉలికి పడటం మనం చూస్తున్నాం. జగన్ గారు మగాడిలాగా ప్రెస్ని వెంట పెట్టుకొని వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మోడీతో డిస్కస్ చేసి ఆయనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ని కూడా మీడియా ముందు పెట్టడం, అక్కడ ఏం మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పారు. కానీ మీరు అమెరికా నుంచి రాగానే ఏ విధంగా 6 గంటలు కనిపించకుండా పోయారో మరి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడమో, సోనియాకి వంగి వంగి దండాలు పెట్టడమో, అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే చారిత్రాత్మక తప్పిదం అని చెప్పిన మీరు ఈరోజు అధికారం కోసం మోడీ కాళ్ళు పట్టుకోవటమో నిజం కాదా? అలాంటి క్యారెక్టర్ జగన్ గారు కాదు అనేది మీరు తెలుసుకోవాలి. మొన్న 6 గంటలు మీరు అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారా, లేదా హోంమంత్రి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరూ కూడా లేకుండా ఒక్కడే ముఖ్యమంత్రి 6 గంటలు అబ్స్కాండెడ్ అయ్యాడు అంటే ఆయనకి ఎంత భయం పట్టుకుందో మీరు ఆలోచించాలి. ఎందుకంటే జగన్ గారు ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్ల రూపాయలు తన కొడుకుతో మంత్రులతో కలిసి ఎలా దోచుకున్నాడో ఆధారాలతో సహా ఇచ్చాడు. కాబట్టి వాటి మీద ఎక్కడ విచారణ జరుగుతుందో అన్న భయంతో మరి ఆయన పరుగులు తీస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు చూస్తే కూడా మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ ఈరోజు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మీరు చూస్తే వాకాటి నారాయణ రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామంటున్నారు. నిజంగా పిచ్చిరెడ్డి కాబట్టే ఆయన సస్పెండ్ చేశారు. 200 కోట్లు ఈరోజు బ్యాంకుల దగ్గర కొల్లగొట్టి ఆయన మీద సిబిఐ దాడులు జరిగాయి కాబట్టి ఆయన సస్పెండ్ చేశాము అంటున్నారే. మరి ఆయన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు రద్దు చేయలేదని నేను అడుగుతున్నాను. అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఖర్చు పెట్టిన 300 కోట్ల రూపాయల్లో వాకాటి నారాయణ గారు ఎంత ఇచ్చారో మీకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిచ్చిరెడ్లని సస్పెండ్ చేయడం చేతనవుతుంది, కానీ సుజనా చౌదరిని అలాగే గంటా శ్రీనివాస్ గారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఇదే సుజనా చౌదరి మారిషస్ బ్యాంకులకి 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు, కానీ ఆయనకి రాజ్యసభ ఇస్తారు, మా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. అలాగే గంటా శ్రీనివాస్ గారు ఆయన కుటుంబ సభ్యులు విశాఖలో 200 కోట్ల బ్యాంకులకి యగనామం పెడితే ఆయనకి మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లో ఆయన్ని ఆశీర్వదిస్తారు, కానీ వాళ్ళని సస్పెండ్ చేయరు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారా? వాళ్ళ చెవిలో పూలు పెట్టి కళ్ళు కప్పి నాటకాలు ఆడాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ప్రతిపక్షాన్ని ప్రజలు నమ్మరు, ప్రతిపక్షం వేస్ట్ అంటున్న మీకు మొన్న
9 జిల్లాలలో జరిగిన ఎన్నికల్లో పట్టభద్రులు కానీ అలాగే టీచర్స్ది కానీ ఎలక్షన్స్లో ఏ విధంగా అందరూ బుద్ధి చెప్పారో తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల అభిమానం చూరుకునే విధంగా మీ యొక్క మేనిఫెస్టోలో ఏమైతే వాగ్దానాలు చేశారో వాటిని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ మీకు అనుకూలంగా ఉన్న పత్రికలతో జగన్ గారి మీద పదే పదే అబద్ధాలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారి పోరాటం వల్లే ఏదైనా కూడా ఈ రాష్ట్రానికి వస్తుంది, సాధిస్తున్నారు అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఈరోజు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగగా ఉన్న మీకు మరి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా అర్హత లేదు. ఖచ్చితంగా వాకాటి నారాయణ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం కాదు, ముందు సృజనా చౌదరిని, గంటా గారిని, ఆ తర్వాత మీరు అందరూ కూడా ఊకుమ్మడిగా రాజీనామా చేసి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాలి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ దేశంలో నుంచి రాష్ట్రం వరకు అన్ని బ్యాంకుల్ని కొల్లగొట్టుకొని దాచుకుంటున్నారు. కాబట్టే ఈరోజు మీ యొక్క కొడుకైన లోకేష్కి 5 నెలల్లో 22 రెట్లు ఆస్తులు పెరిగాయి అంటే ఎంతెంత వాటాలు వసూలు చేస్తున్నారో అవి కూడా బయట పెట్టాలి. ఖచ్చితంగా వాకాటి నారాయణ రెడ్డి గారి మీద ఏదైతే సోదాలు జరిగాయో వాటిని అభినందిస్తున్నాం. కానీ ఆయన లోకేష్కి చాలా సన్నిహితుడు కాబట్టి మరి ఆయనకి ఎంత వాటాలో ఆయన పంచాడు, అలాగే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత వాటాలు ఇచ్చాడు అనేది కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తిరుపతి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పతివ్రతలాగా ఏంటండి కొండ మీద రాజకీయాలు అంటున్నారు. ఇదే కొండ మీద ఎలక్షన్లు మీరు చేయట్లేదా? ఓట్లు మీరు అడగట్లేదా? మీరు ప్రజల్ని మోసం చేయట్లేదా? ఇదే వెంకన్న సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశాడు మీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 సంవత్సరాలు దాదాపుగా అవుతుంటే ఇంతవరకు ప్రత్యేక హోదాని సాధించకుండా మీ ఓటు నోటు కోసం దాన్ని తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా గుళ్ళలో రాజకీయాలని చెప్పడం మీరు తప్పించుకోవడానికే. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గుళ్ళ మీద గుడి చుట్టూరు ఉన్న బెల్ట్ షాపులు కానీ వైన్ షాపులు కానీ ముందు తొలగించండి. అలాగే మీ నాయకులు చేసే కాల్మనీ సెక్స్ రాకెట్ల నుంచి ఆడవాళ్ళని కాపాడే విధంగా మీరు అడుగులు వేయండి. అప్పుడు మిమ్మల్ని అందరూ హర్షిస్తారు. కానీ ప్రెస్ మీట్ పెట్టి రోజాని మాట్లాడినంత మాత్రాన ఎవరు కూడా హర్షించే పరిస్థితి ఉండదు.